చెప్పు. జై శ్రీ కృష్ణ. దిస్ వీడియో ఈజ్ ఫర్ గీతా ఒలింపియా 2025. ఈరోజు గోవు దగ్గరికి వచ్చారంటే గోశాలలో భాగంగా చిన్నట్లేదు దీనికి నన్ను పట్టుకుంటాను. ఏమా ఈరోజు మా పిచ్చి చీర నచ్చినట్టుంది. అదే కదా గ్రీన్గా అంటున్నాం కదా, గడ్డ అనుకుంటుందేమో ఇది. మనకి ఆవు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆవు పాలు చిన్నపిల్లలకి ఆరోగ్యాన్ని ఇస్తాయి, తొందరగా జీర్ణం అవుతాయండి. ఇందులో కొలెస్ట్రాల్ అది తక్కువగా ఉండడం వల్ల వెయిట్ కూడా పెరగకుండా. సారీ, పూర్వం మన ఇళ్లల్లోనండి పూర్వకాలంలో ఆవు పేడతో ఇల్లులు అలికేవారు. దానివల్ల ఇంట్లోకి బ్యాక్టీరియా వచ్చేది కాదంట, అనారోగ్యాలు కూడా తక్కువగా వచ్చాయంటండి. అప్పట్లో డైలీ ఇంటి ముందు ఆవు పేడతోటి కల్లాపు వేసుకునేవారండి. కల్లాపు వేసి ముగ్గులు వేసుకుంటే అది యాంటీ బ్యాక్టీరియా కింద ఇంట్లోకి రాకుండా, వైరస్లు ఏమన్నా రాకుండా ఉంటాయి. ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ అంటున్నారు కానీ వాటి కన్నా మన పూర్వకాలం ఆచారాలు సాంప్రదాయాలే కూడా చాలా ముఖ్యమైనవి అండి మనకి. వాటి వల్లే కొంచెం పూర్వకాలం వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేవారండి. కానీ ఇప్పుడు అవేమి పాటించకపోవడం వల్ల మనకి ఎక్కువ అనారోగ్యాలు రావడం, వాటి వల్ల కొంచెం అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయండి. కానీ మళ్ళీ మనం పూర్వ పద్ధతులన్నీ తెలుసుకుని పాటిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇది అయిపోయింది రోజు ఇంకా తినట్లేదు, ఇది మంచి ఫుల్గా ఉన్నట్టు ఇంకేంటి. జీర్ణశక్తికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మ కాంతివంతంగా ఉంటుందంట. పిల్లలకి మెమరీ పవర్ పెరగాలంటే ఆవు నెయ్యి, ఆవు పాలు బాగా ఇవ్వాలంటే పిల్లలకి, చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి అవి అలవాటు అయిపోతాయి. కొంచెం పెద్ద అయ్యాక అంటే వాటిని వాళ్ళు తీసుకోలేరు. చిన్నప్పటి నుంచి కూడా ఆవు పాలు అలవాటు చేస్తారండి పిల్లలకి. తినట్లేదు. ఇంకేం చెప్పాలంటే ఆవు గురించి, ఆవు మూత్రంలోనండి ఈ మధ్యన క్యాన్సర్కి సంబంధించిన నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయని విన్నానండి. అవి ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఆవు మూత్రాన్ని కూడా ఔషధాలను ఉపయోగిస్తున్నారని తెలిసిందండి. ఈరోజు గట్టి తినట్లేదు, నాకు లేట్లేనట్టుంది. సరే, జై శ్రీకృష్ణ. షార్ట్లో పడదాం.